మిత్రా సినిమా బిగ్ బాస్ నాన్ స్టాప్లో కనిపించే వరకు కూడా ఆమె గురించి పెద్దగా తెలియదు. డిస్నీ హాట్‌స్టార్లో బిగ్ బాస్ నాన్ స్టాప్ని ఫాలో అయ్యే వాళ్ళకి మాత్రమే ఆమె తెలిసి ఉంటుంది. 1993 సంవత్సరం మే 24న ముంబైలో పుట్టింది మిత్రా శర్మ. మిత్రా శర్మ అసలు పేరు మిత్రబింద. తండ్రి సలహా సూచనలతో ఆమె నటనపైన ఇష్టం పెంచుకున్నారు. అయితే తండ్రి చనిపోవడంతో ఆమెకు ఇబ్బందులు ఎదురయ్యాయి. మరోవైపు బంధువులు కూడా ఆమెను పట్టించుకోకపోవడంతో ఆమె హైదరాబాద్కు షిఫ్ట్ అయిపోయింది. హైదరాబాద్కు వచ్చిన అవకాశాల కోసం ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగి ఎన్నో అవమానాలు భరించింది. ఎట్టకేలకు ఆమె కృషి ఫలించి అవకాశాలు రావడం ప్రారంభమయ్యాయి. తొలి సంధి వేళలో అనే సినిమాలో ఆమెకి హీరోయిన్గా అవకాశం వచ్చింది. ఆ తర్వాత 2 సినిమాల్లో కూడా నటించారు. కానీ అవి అంత గుర్తింపు తెచ్చిపెట్టలేదు. నార్త్ అమ్మాయి అయినా మిత్ర తెలుగు బాగా మాట్లాడుతుంది. శ్రీ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థని కూడా స్థాపించింది. బాయ్స్ అనే బోల్డ్ సినిమాని సొంతంగా నిర్మించారు. హైదరాబాద్లో ఒక పెద్ద బంగ్లాని కొనుగోలు చేసింది. 100 కోట్ల విలువైన ఆస్తులు సంపాదించింది. ఆమెకు కార్లంటే పిచ్చి. మార్కెట్లోకి వచ్చిన కొత్త ఖరీదైన కారును కొంటూ ఉంటుంది. ఆమె దగ్గర కారు కలెక్షన్ ఉందంటే ఆమె రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆమె 1,20,00,000 ఖరీదైన బెంజ్ కార్ని వాడుతున్నారు. ఈ కారు దేశంలో అత్యంత సంపన్నులైన 10 మంది దగ్గర మాత్రమే ఉంటుంది. హైదరాబాద్లో ఈ మోడల్ కారు ఇదొకటేనంట. ఈ బెంజ్ రేంజ్ తగ్గట్టే 999 అనే ఫ్యాన్సీ నెంబర్ని వాడుతుంది మిత్రా శర్మ. అంతేకాదు, మిత్రా శర్మకి కుక్కలంటే మహా ఇష్టం. అందుకే ప్రపంచంలోకి ఎక్కడ కొత్త బ్రీడ్ కుక్కలు కనిపించినా అవి ఆమె ఇంట్లో ప్రత్యక్షమవుతూ ఉంటాయి. ప్రస్తుతానికి ఆమె ఇంట్లో 10 నుంచి 20 వివిధ జాతుల రకాల కుక్కలు ఉన్నాయంట. గాయాలు పాలైన తిండి లేక రోడ్లపైన తిరిగే కుక్కల్ని సైతం ఇంటికి తెచ్చుకొని వాటిని పోషిస్తూ వాటిని ఎంతో ప్రేమగా చూసుకుంటుంది మిత్రా శర్మ. ఇంకా ఆమె ఇల్లు అయితే ఇంద్రభవనం లాగా ఉంటుంది. విశాలవంతమైన భవనంలో ఎటు చూసినా లగ్జరీ ఖరీదైన వస్తువులే దర్శనమిస్తాయి. మరి ఇంత లగ్జరీ లైఫ్ అనుభవించే మిత్రా శర్మ పోయి బిగ్ బాస్ హౌస్కి ఎందుకు వెళ్ళింది అంటే అది మరి బిగ్ బాస్ షోకి ఉన్న క్రేజ్. ఒక 10 సినిమాలు చేసిన పాపులారిటీ ఒక బిగ్ బాస్ హౌస్తో వస్తుందనడంతో ఆమె అటువైపుకి అడుగులు వేసింది. అయితే ఇప్పుడు ఫేమస్ యూట్యూబర్ హర్ష సాయి పైన రేప్ కేసు నమోదైంది. బిగ్ బాస్ ద్వారా ఫేమ్ అయిన నటి హర్ష సాయి పైన చేసిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్లో నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ హర్ష సాయి పైన నటి కంప్లైంట్ చేసింది. అడ్వకేట్తో కలిసి పిఎస్కి వచ్చిన నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. హర్ష సాయితో పాటు అతని తండ్రి రాధాకృష్ణ పైన కూడా కేసు పెట్టింది. ఆమె దగ్గర 2 కోట్లు తీసుకొని మోసం చేసినట్టుగా ఫిర్యాదులో ఆమె చెప్పింది. అయితే ఈ కేసు వెనకున్నది మిత్రా శర్మ అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. అయితే ఈ కేసు గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.